వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఘనంగా జానపహాడ్ దర్గా ఉత్సవాలు. మార్మోగిన జానపహాడ్ దర్గా. మురికి కాలువ పనులకు శంకుస్థాపన. గోకుల్ నగర ప్రజల కోరిక నెరవేర్చిన ఎమ్మెల్యే. యాడారం గ్రామంలో గ్రామ సభ. రేషన్ కార్డు కొరకు భిక్షాటన చేసిన బాధితుడు. నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు. నిందితుల నుంచి నగదు స్వాధీనం. అని మాటలతో కాలం వెళ్లదీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ పై ప్రజల్లో తరగని అభిమానం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 57వ డివిజన్ గోకుల్ జంక్షన్ వద్ద 5.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మురికి కాలువ పనులకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 25 సంవత్సరాలుగా వర్షాకాలంలో గోకుల్ నగర్ జంక్షన్ నుండి గాంధీనగర్ ప్రధాన రహదారి వెంట నిత్యం నీరు నిలవడం ప్రజలకు నానా అవస్థలు పడుతూ ఉండడంతో స్మార్ట్ సిటీ నిధులు 5.50 కోట్లతో మురికి కాలువ నిర్మాణం చేపట్టడం పట్ల స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, కార్పొరేటర్ నల్ల స్వరూపారాణి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు నీ పేరు వచ్చింది కదమ్మా. ఇప్పుడు నీకు జాగుందా? జాగలేదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో పాదయాత్రలు తిరిగినా కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరిగినా కానీ ఇచ్చిన వాగ్దానాలు, గ్యారంటీ కార్డులు మీ అందరి ఇళ్లకి ఇవ్వటం జరిగింది. ఆ కార్డులో ఉన్నటువంటి 6 పథకాలలో నెల తిరగక ముందుకే 3 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కొన్ని 3 అంటే ఎక్కువ తక్కువ నమ్మకం 3 అయితే. ఒకటి, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం. 200 యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి కరెంటు కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి. మరి ఇప్పుడు 4 పథకాలు. ఒకటి రేషన్ కార్డులు, 2 ఇందిరమ్మ ఇళ్ళు, మిగతా 2 వ్యవసాయానికి సంబంధించింది. మన దగ్గర ఇక్కడ వ్యవసాయం లేదు, ఇంత అంత ఉన్నదంటే అది కాజీపేటలో సోమిడిలో ఉన్నది. ఇక్కడ అది అవసరం కూడా లేదు ఆ 2 గురించి. మరి రేషన్ కార్డులో కొత్తగా అప్లై చేసుకోమని చెప్పట్లే. అధికారం వచ్చిన నెల రోజులకే గ్రామ సభలు, వార్డు సభలు పెట్టి ఎవరెవరికి ఏం కావాలి, ఇల్లు కావాలా, రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏం కావాలని అప్లై చేసుకోమని మీకు చెప్పడం వల్ల మీరు అప్లై చేసుకున్నారు. అప్పుడే దాంట్లో ఎవరెవరు అర్హులు, ఎవరెవరికి అర్హత ఉన్నది, వారి యొక్క లిస్టు తయారు చేయడం జరిగింది. సర్వే చేసి దాని ప్రకారం, సర్వే ప్రకారం ఆ లిస్ట్ ఇక్కడ అధికార యంత్రాంగం దగ్గర ఉంటది. అధికారుల దగ్గర మీరందరూ కూడా ఎవరెవరికి వచ్చింది, ఎవరెవరికి రాలేదో చూసుకోవచ్చు. అది కూడా ఓకేగా, డిసిప్లిన్ గా సాయంత్రం 5 గంటల వరకు, 5 కానీ ఇంకో గంట 2 గంటలు అటు ఇటు అయినా అధికారులు ఇక్కడనే ఉంటారు, మీరు చూసుకోవాలి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమమ్మా వెళ్ళి ప్రత్యేకంగా చెప్పేది ఏమంటుందంటే, మీరు లిస్టు చెక్ చేసుకోండి. రాని వాళ్ళు అర్హత లేకపోతే రాలేదు. ఈ రోజులల్లా మీ ఆధార్ కార్డు క్లిక్ చేస్తే మన చరిత్ర మొత్తం వస్తుంది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి. లేకపోతే 2 అంతస్తుల బంగ్లా, 2 కార్లు ఉన్న వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇయ్యరు. అఖిల్, లక్ష్మణ్, రాజా, వీగన ఇక్కడ ఉన్నదంతా ఇలానికి సంబంధించిన అందరూ కూడా అందులో ప్రతి ఒక్కరు కూడా కలిసి పని చేసుకున్నాం. ఎలక్షన్ల తర్వాత అభివృద్ధి ముఖ్యం. నేను కూడా ఎలక్షన్లు అయిపోయినాయి, వారికి గెలిచినాక కూడా నేను కంగ్రాచులేషన్ చెప్పి బయటికి వెళ్ళి ఆళ్ళకి నేను కూడా మా కుటుంబం కింద 10 ఎలక్షన్లు పెట్టాను. 1 కాదు 2 కాదు. పబ్లిక్ తోటి ఎట్లా మెదలాలి, పబ్లిక్ ప్రజలను ఎట్లా నేను రిసీవ్ చేసుకోవాలి, నాయకులను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, నాయకులను ఎట్లా గౌరవించాలన్నది మాకు సంస్కృతిలో తెలియజేస్తారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు
శుద్ధ అబద్ధాలే. పూర్తి స్థాయిలో కాలేదని స్వయాన మంత్రి దామోదర రాజనరసింహ చెప్తున్నారు. ఇకనైనా మోసపు మాటలు బంధు పెట్టాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ నెల 26తో పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల చైర్పర్సన్లతో పాటు కౌన్సిలర్లందరినీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు అధికారం పోయింది కానీ ప్రజల్లో అభిమానం మాత్రం పోలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్కడికి పోయినా ఎవరిని కదిలించినా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని, సర్కార్ చేసిన తప్పిదాలకు అధికారులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అండ్ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మనం అక్కడికి మొత్తం సర్చ్ చేస్తే దగ్గర సుమారు ఒక 8 మంది చిన్నపిల్లలు అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11:30కి నా ఫోన్లో ఒక అనానమస్ మెసేజ్ రావడం జరిగింది. మెసేజ్లో ఏం రాస్తుందంటే, మన గూడూరు విలేజ్ దగ్గర టీబీఐ ఏమైతే తిరుమల బ్రిక్ ఇండస్ట్రీస్ ఉందో అక్కడ ఒరిస్సా నుంచి లేబర్ తెప్పించి వాళ్ళని హ్యారెస్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళ లేబరర్స్ పిల్లలతో కూడా చైల్డ్ లేబరు చేయించడం జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు అలాంగ్ విత్ దట్ మనకి ఆ వీడియో ఎవిడెన్స్ ఏదైతే ఉందో చిల్డ్రన్ చైల్డ్ లేబర్ చేయడం, ఆ బ్రిక్స్ని రివర్స్ చేయడం, అది ఆరబెట్టినప్పుడు బ్రిక్స్ రివర్స్ చేస్తారు ఒక సైడ్ తర్వాత, అవన్నీ కూడా యాక్టివిటీస్ పిల్లలు చేస్తున్నట్టు వీడియోలు వచ్చినాయి. ప్లస్ అక్కడ ఒక మహిళ ఉంది ఒడిశా నుంచి, ఆవిడ కూడా డిస్ట్రెస్లో ఒక వీడియో ఇవ్వడం జరిగింది. ప్లస్ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మమ్మల్ని ఇక్కడ నుంచి కాపాడండి ఒడియా లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇక్కడ బాగా హెరాస్ చేస్తున్నారని. సో ఈ మెసేజ్ మేబీ ఒక 11:30 అట్లా నాకు వస్తే నేను ఇమీడియట్గా డిఎస్పీ గారిని మన కోర్ టీమ్ని అలర్ట్ చేయడం జరిగింది. సో డిఎస్పీ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మనం అక్కడ విజిట్ చేస్తే, అక్కడ రేట్ చేస్తే మనకి ఏదైతే సిచ్యువేషన్లో ఉందో ఫ్యాక్ట్స్ కరెక్ట్గా తెలుసుకునే అవకాశం తెలియజేశారు. దాని తర్వాత నేను డిఎస్పీ గారు, ఎస్ఐ ఆఫ్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్లస్ మన తహసీల్దార్, ఆర్ఐ, మా సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా ఒక 5-6 మంది స్టాఫ్, టోటల్ ఒక 20 పీపుల్ తిరుమల బ్రిక్ ఇండస్ట్రీస్కి విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ మేము ఎంటర్ అయినప్పుడే ఈ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఏవైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ పక్కన చూస్తారు. ఒక రూమ్లో వెళ్ళి పక్కన మేము వస్తామని తెలిసినప్పుడు జస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ రూమ్లో అందరినీ పిల్లలంతా తీసుకొని అక్కడ రూమ్లో లాక్ చేయడం జరిగింది. సో మేము బాగా అలర్ట్గా ఉన్నాం కాబట్టి మన పోలీస్ స్టాఫ్ ఆ రూమ్లో వెళ్ళి ఆ పిల్లల్ని మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడైతే వాళ్ళని బంధించి ఉంచారో అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ మా దగ్గర తీసుకురావడం జరిగింది. సో సూర్యాపేట ముద్రా ప్రతినిధి ఐఏఎస్ హాస్టల్ నిద్రలో భాగంగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గిరిజన గురుకుల పాఠశాలలో రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురుకులాలన్నింటినీ సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పోషకాలతో కూడిన ఆహారం అందించడమే లక్ష్యంగా సాగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల
స్టడీ అవర్ పరిశీలించి వారి పాఠ్య పుస్తకాలలోని ఎకనామిక్స్ 17వ పాఠంలోని ప్రశ్నలను అడిగి వారి ద్వారా వచ్చిన సమాధానం మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దుర్గాభవాని, ఉపాధ్యాయులు సుజాత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఒక మాట చెప్తా ఉంటారు ఉర్దూలో, బల్దియా అంటే మున్సిపాలిటీ. కానీ బల్దియా అంటేనే ఖాయా పియా చల్దియా, అంటే తిన్నమా, చాయ్ బిస్కెట్ తిన్నమా, చాయ్ తాగినమా, పోయినమా అన్నట్టుంటే తప్ప ఖాయా పియా చల్దియా తప్ప బల్దియాలకి పని కాదు అని ఒక అర్థం ఇచ్చినట్టు దాని గురించి అట్లా గతంలో చాలా చిన్నగా మాట్లాడారు. కానీ ప్రజలు కేసీఆర్ గారి నేతృత్వంలో మన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి రోజే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం పల్లె కానీ పట్టణం కానీ అభివృద్ధి చేసుకోవాలి, ప్రణాళికబద్ధంగా ఒక పల్లెలో ఏమేమి సౌలభ్యం ఉండాలి, పట్టణంలో ఏమేమి సౌలభ్యం ఉండాలని చెప్పి ప్రభుత్వమే ఆలోచించి నిధులు మాత్రమే గుర్తు చేయడం కాకుండా నిధులు కూడా సమకూర్చి మున్సిపల్ కౌన్సిలర్లకు కానీ అటు సర్పంచ్లకు కానీ చెట్లు నాటి నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్యం, ఇంటికి మంచినీళ్ళు ఇచ్చుడు, పార్కులు, స్ట్రీట్ లైట్స్, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఈ రకంగా బ్రహ్మాండంగా ఎట్లా ప్రణాళికబద్ధంగా పనిచేయవచ్చునో మొత్తం భారతదేశానికి చూపెట్టింది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి గంటాపదంగా నేను చెప్పేదో ఊరికే మరణమా మనం కొట్టుకోవడం కోసం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవార్డులు, కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవార్డులే దానికి నిదర్శనం అనే మాట నేను గుర్తు చేస్తాను. మీకు తెలుసు తెలంగాణ అంటే 3% కంటే తక్కువ, 3% కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణ. కానీ భారతదేశంలో అతి గ్రామాలు ఇక్కడ ఉన్నాయి, ఎక్కడ ప్రణాళికబద్ధంగా పని జరుగుతున్నది అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించి అవార్డు ఇస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. అంటే ఎక్కడ 3% జనాభా, ఎక్కడ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా 30% అవార్డు. కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా బీబీపేట మండలం యాడారం గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. రేషన్ కార్డు లేనివారు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానివారు గ్రామ సభల్లో వినూతన రీతిలో నిరసన తెలిపారు. అనంతరం రేషన్ కార్డు కోసం కొన్ని ఏళ్ల పాటు వేచి చూస్తున్న ఓ బాధితుడు మాత్రం వినూతన రీతిలో గ్రామ సభలో రేషన్ కార్డు కోసం భిక్షాటన చేసి తన నిరసనను వ్యక్తం చేశాడు. కొన్ని ఏళ్ల నుంచి అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే తనకు రేషన్ కార్డుని కల్పించాలని కోరారు. ఎవరు మరి
సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసి దర్గా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో గుర్రంపై గంధాన్ని ఊరేగించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బిఎల్ఆర్, స్థానిక నాయకులు, వక్ఫ్ బోర్డు అధికారులు హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు భారీగా హాజరై గంధం ఊరేగింపును తిలకించారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందికి గురయ్యారు. అడ్డగోలు వసూళ్లతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా మరి జాన్పాడ్ దర్గా సైదుల్ బాబా కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ముందు ముందు కూడా ఈ ప్రజలకి మరింత సేవ చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి, మాకు బలం చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. మీడియా మిత్రులు మీరు తెలిసి ఆశ్చర్యపోతున్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల కంటే ఎక్కువ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో కంటే 10 ఏళ్ల కంటే ఎక్కువ మొన్న వానాకాలం పంట రికార్డు స్థాయిలో 155 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. ఈ రబీ పంటలో మా అంచనా మేరకు 100 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతుంది. పండిన పంట ప్రతి గింజ మేము ఎంఎస్పీ కొనుగోలు చేసినాము. పండిన ప్రతి సందర్భానికి మేము హామీ ఇచ్చినట్టుగా 500 రూపాయలు బోనస్ ఇచ్చినాము. రబీ కూడా సందర్భాలకి బోనస్ ఇవ్వబోతున్నాము. మరి ఈ జాన్పాడ్ దర్గా సైదుల్ బాబా గారు మమ్మల్ని ఆశీర్వదించాలి. రేషన్ కార్డులు అందరికీ ఈ రాష్ట్రంలో అందరికీ ఇచ్చి ఆ తర్వాత ఇప్పటిలాగా గతంలో లాగా దొడ్డు రకాల రేషన్ ఇచ్చి కోల్డ్ గ్రేన్స్ ఇచ్చి అది కోళ్ల ఫారాలకి బియ్యుల కంపెనీలకి రైస్ మిల్లర్లు పాలన చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి కాదు, అందరూ తినే విధంగా ఉచితంగా 6 కిలోల కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ మండల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ సంతోష్ కుమార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న 7 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1,45,000 విలువగల 500 రూపాయలు, 31,400 విలువగల 200 రూపాయల నోట్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. గాంధారి మండలం చద్మల్ తండాతో లక్ష్మమ్మ జాతర సందర్భంగా 500, 200 రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూశాయని తెలిపారు. నోట్లను నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి అలియాస్ రాజు అనే వ్యక్తి, అలాగే విజయవాడకు చెందిన జగన్ అలియాస్ రాము అనే వ్యక్తుల ద్వారా అందినట్లు విచారణలో తేలిందని అన్నారు. ఈ సందర్భంలో ఒక 500 రూపాయల కట్టలో
1 లేదా 2 నోట్లు నకిలీ 500 రూపాయలు నోట్లను కలుపుతూ పంపిణీ చేశారని తెలియజేశారు. వీడు మన కబడ్డీ గ్రూప్ వేసి వీడియో రాస్తారు మామూలు వీళ్ళు వీడియో రాస్తారు ఈ ఫేక్ నోట్స్ 500 రూపాయల ఫేక్ నోట్స్ను అక్రమ చలామణి చేస్తున్నటువంటి 7 వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. పూర్వాపరాల్లోకి వెళ్ళినట్లయితే గాంధారి పోలీస్ స్టేషన్లో చెద్మన్ తండాలో లక్ష్మమ్మ భోగ్ భండార్ జాతర అని ప్రతి సంవత్సరము సంక్రాంతి దినాలలో అంటే 13, 14, 15 తారీఖులలో ఈ సంవత్సరం జాతర జరిగింది. ఆ జాతర సందర్భంలో భక్తులు ఈ కానుకలు ఆ హుండీలో కానుకలు వేయడం జరుగుతుంది. అయితే వచ్చినటువంటి కానుకలు అన్నింటిని కూడా ఈ జాతర తర్వాత వాటిని కౌంట్ చేసి ఆలయ అభివృద్ధి కమిటీకి సంబంధించిన వాళ్ళు ఆ డబ్బులను తక్కువ ఆ తండాకు సంబంధించినటువంటి నీడీ పర్సన్స్కు తక్కువ వడ్డీతోటి డబ్బులు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అలా తీసుకున్న సందర్భంలో ఎవరైతే డబ్బులు తీసుకుంటారో అప్పుగా తీసుకున్న వాళ్ళ నోట్ల నుంచి 2-3 నోట్లు మాత్రము ఈ 500 రూపాయల నోట్లు ఫేక్ నోట్స్ రావడం జరిగింది. ఇది డౌట్ వచ్చినటువంటి ఆ తండాలో మనకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటంటే ఆ విధంగా ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులలో ఫేక్ నోట్స్ ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రావడంతో ఎస్ఐ ఆంజనేయులు గాంధారి ప్లస్ సదాశివ నగర్ సిఐ గారు సంతోష్ కుమార్ పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళతోటి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ మన గౌరవ కామారెడ్డి జిల్లా ఎస్పీ మేడం సింధు శర్మ గారి పర్యవేక్షణలో ఈ యొక్క 2 టీంలను ఏర్పాటు చేసి అసలు ఎట్లా ఈ ఫేక్ నోట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పూర్వాపరాలు ఏంటి అని మనం కనుక్కొని ఈ సుమారు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మరో 2 ఖరారులో ఉన్నారు. అయితే ఈ 7 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్, తర్వాత 9 మొబైల్ ఫోన్లు, 1,45,000 రూపాయల ఈ 500 రూపాయల ఫేక్ నోట్స్ను, అదేవిధంగా 31,400 రూపీస్ 200 రూపీస్ నోట్స్ ఫేక్ నోట్స్ను ఈ విధంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రిమాండ్ చేసి వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ ఫేక్ నోట్స్కు సంబంధించి ప్రతి సంవత్సరము అక్కడ లక్ష్మమ్మ జాతర అని ఈ లబానా సమాజకు సంబంధించినటువంటి ఆరాధ్య దేవత లక్ష్మమ్మ టెంపుల్, ఆ టెంపుల్లో ప్రతి సంవత్సరము ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు అక్కడ జాతర జరుగుతుంది. ఆ జాతరను ఆ యొక్క అందులో హుండీల నుంచి ఆ ఫేక్ నోట్స్ వచ్చాయా? ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జానపహాడ్ దర్గా ఉత్సవాలు, మార్మోగిన జానపహాడ్ దర్గా. మురికి కాలువ పనులకు శంకుస్థాపన, గోకుల్ నగర ప్రజల కోరిక నెరవేర్చిన ఎమ్మెల్యే. యాడారం గ్రామంలో గ్రామ సభ, రేషన్ కార్డు కొరకు భిక్షాటన చేసిన బాధితుడు. నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు, నిందితుల నుంచి నగదు స్వాధీనం. మాటలతో కాలం వెళ్లదీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ పై ప్రజల్లో తరగని అభిమానం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.